ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడును 240 పీసెస్గా ఎందుకు కట్ చేశారు? ఒకరోజు ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నుమూశాడు. చనిపోయే ముందు ఆయన ఒక మాట చెప్పాడు, నా శరీరం మీద ఎలాంటి ప్రయోగాలు చేయకండి అని. అయినా ఒక వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆ మాటను పక్కన పెట్టాడు. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఐన్స్టీన్ బ్రెయిన్ని తీసేసి దొంగలించాడు. ఆ మెదడును ఎలాంటి అనుమతి లేకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు. అయినా ఐన్స్టీన్ కుటుంబ సభ్యులెవరికీ దీని గురించి మొదట్లో ఏమీ తెలియదు. కాలం గడిచింది. ఈ విషయం బయటపడ్డాక ఐన్స్టీన్ కుమారుడు కాస్త నిరాసక్తంగా అనుమతిచ్చాడు. థామస్ హార్వే అప్పటికే బ్రెయిన్ని 240 ముక్కలుగా కట్ చేసి వివిధ దేశాల్లో ఉన్న న్యూరో సైంటిస్టులకు పంపించాడు. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో భాగాన్ని అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా ఐన్స్టీన్ బ్రెయిన్ వెయిట్ సాధారణ మనిషి కన్నా 1230 గ్రాములే ఉంది. కానీ అతని పరైటల్ లోబ్ అనే భాగం ప్రత్యేకంగా ఉండటాన్ని గుర్తించారు. ఇందులోని ఒక భాగం పూర్తిగా మిస్ అయింది. అదే భాగం మన సెన్సరీ సమాచారాన్ని మరియు గణిత సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అదే కారణంగా ఐన్స్టీన్ అపూర్వమైన మేధస్సుతో క్లిష్టమైన గణిత సూత్రాలను చాలా సులభంగా పరీక్షించగలిగాడు.